గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్స్ టోకెన్ యొక్క క్లెయిమింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే మనకు రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చారండి. ఒకటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్కి విత్డ్రా చేసుకోవడం, క్లెయిమింగ్ చేసుకోవడం, లేకపోతే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్కి క్లెయిమింగ్ చేసుకోవడం. సో వీటి ప్రాసెస్ ఏంటి, సో ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, దానికి మనకు కావాల్సిన మినిమం నీడియన్స్ అంటే గ్యాస్ ఫీజు ఏమన్నా కట్ అవుతుందా, సో ఇతరత్ర డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను డాక్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత టోకెన్ క్లెయిమ్ హింట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం చూసిందే. ఒకటి డాక్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడము, రెండు ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వడము డాక్స్ది, దాని తర్వాత టాన్ కీపర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడము, తర్వాత గెట్ టాన్ కాయిన్ ఫర్ గ్యాస్ అనేసి ఇంకొక ఆప్షన్ అనమాట. సో నిన్నటి వరకు మనం దీని గురించి ఏమనుకున్నామంటే ఈ లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనికోసం మనము స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ స్టార్స్ అనే దాన్ని తీసేశారండి. ఓన్లీ టాన్ కాయిన్ మాత్రమే మనకు ఉండాలన్నమాట గ్యాస్ ఫీజుగా. అది కూడా ఓన్లీ ఎవరికి వ్యాలెట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకు, రిమైనింగ్ వాళ్ళకు ఆ ఫీజు కూడా అవసరం లేదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డాక్స్ కమ్యూనిటీ అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తాను నేను. సో అక్కడ నేను మీకు ఆ డీటెయిల్స్ అనేవి చూపిస్తాను అనమాట. సో డాక్స్ కమ్యూనిటీ ఓపెన్ చేశానండి. చూడండి, ఇక్కడ డాక్స్ కమ్యూనిటీ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లెయిమింగ్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఈ క్లెయిమింగ్ డీటెయిల్స్ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఏముంది అంటే హియర్ వాట్ ఈజ్ కమింగ్ అప్ స్టార్టింగ్ టుమారో 16th August అని ఉంది. అంటే 16th August అంటే ఈరోజే అండి. సో నిన్న ఈవినింగ్ నిన్న నైట్ 10 అప్పుడు వీళ్ళు ఈ అప్డేట్ అనేది ఇచ్చారనమాట. ఈరోజు మనకు ఈ క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది డాక్స్ టోకెన్లు అయితే ఉన్నాయో వాటి క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు మనకు రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చారండి. ఒకటి ఈ రోజు నుంచి విత్డ్రాలు ఒకటి ఉండబోతుంది, ఇంకొక విత్డ్రాలు 20వ తేదీ నుంచి ఉండబోతుంది. సో ఈరోజు విత్డ్రా చేసుకునే వాళ్ళకు ఏం కావాలి అని అంటే వ్యాలెట్ ఉండాలి. సో ఈ వ్యాలెట్ అనేది ఏంటి అంటే టెలిగ్రామ్ వ్యాలెట్ కానీ టాన్ కీపర్ వ్యాలెట్ కానీ ఉండాలి. సో అది ఖచ్చితంగా ఉండాలండి. దాని తర్వాత రెండో ఆప్షను ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ కానీ బైబిట్ ఎక్స్చేంజ్ కానీ ఉండాలి. సో ఇవి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనమాట. సో ఈరోజు విత్డ్రా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా టెలిగ్రామ్ వ్యాలెట్, టాన్ కీపర్ వ్యాలెట్, దాంతోపాటు బైబిట్ ఎక్స్చేంజ్ ఖచ్చితంగా ఉండాలి. సో వీటి యొక్క కేవైసీ అనేది కూడా ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. సో ఒకవేళ మీకు బైబిట్ అకౌంట్ ఉండి దాని కేవైసీ అవ్వకపోయినా, ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఉండి దాని కేవైసీ అవ్వకపోయినా ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇక్కడ మీకు గ్యాస్ ఫీజుగా టాన్ కాయిన్ అనేది ఏదైతే ఉందో అది అవసరం లేదండి. సో ఎవరైతే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే బైబిట్ కానీ, బైనాన్స్ కానీ, gate.io కానీ, లేకపోతే ఇంకా 4 ఎక్స్చేంజెస్ 5 ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. ఈ డాక్స్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని లిస్ట్ చేయబోయేటటువంటి ఎక్స్చేంజెస్, ఆ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి టాన్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ టాన్ చైన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసి తీసుకొచ్చేసి మనకి ఇక్కడ ఇదివరకు మనం డాక్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఓపెన్ చేసామో ఆ డాక్స్ మైనింగ్ బాట్ దగ్గర ఇంకొకసారి చూపిస్తాను. చూడండి, డాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఈ టోకెన్ క్లెయిమ్ హింట్స్ అని ఉంది కదా, ఈ టోకెన్ క్లెయిమ్ హింట్స్ బదులు మేబీ ఇక్కడ మీకు వ్యాలెట్ అడ్రస్ అనేది వస్తుంది అనమాట. అడ్రస్ సబ్మిట్ చేసే ఆప్షన్ అనేది వస్తుంది. సో అక్కడ మీరు ఏం చేయాలంటే మీ బైబిట్ కానీ లేకపోతే ఎనీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఎక్కడైతే ఈ డాక్స్ కాయిన్ ఏది లిస్ట్ అవ్వబోతుందో దాని యొక్క టాన్ చైన్ లేకపోతే టాన్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చేసి మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఇది అంటే మీరు మైన్ చేసినటువంటి టోకెన్స్లో నుంచి సమ్ పర్సెంటేజ్ అనేది గ్యాస్ ఫీజుగా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. టాన్ కాయిన్ అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇదివరకు నాట్ కాయిన్ విత్డ్రాల్ మనం చేసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే మనం ఎర్న్ చేసినటువంటి టోటల్ నాట్ కాయిన్స్లో నుంచి 2.5% నాట్ కాయిన్స్ అనేవి ట్రాన్సాక్షన్ ఫీజుగా కట్ అయ్యాయి అన్నమాట. కట్ అయ్యి మనకు రిమైనింగ్ టోకెన్స్ అనేవి బైబిట్కి వచ్చాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏం జరుగుద్ది అని అంటే
ఈరోజు మనము ఈ విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేస్తాం. బైబిట్ ఎక్స్చేంజెస్ కానీ ఎనీ అదర్ ఎక్స్చేంజెస్ కానీ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ అయితే ఉన్నాయో మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్లో సమ్ పర్సెంట్ ఎంత అనేది తెలియదు, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ టోకెన్స్ అనేవి గ్యాస్ ఫీజ్గా కట్ అయిపోతాయి. గ్యాస్ ఫీజ్గా కట్ అయిపోయి రిమైనింగ్ టోకెన్స్ ఏవైతే ఉంటాయో దరిదాపు మీ దగ్గర ఒకవేళ 10,000 టోకెన్స్ ఉన్నాయనుకోండి, 10,000 టోకెన్స్లో 2%, 2.5% అనేది గ్యాస్ ఫీజ్గా కట్ అయ్యింది అనమాట. అంటే ఒక 250 ఇలా 300 టోకెన్స్ కట్ అయ్యి రిమైనింగ్ 9,800 కానీ 9,700 టోకెన్స్ కానీ మీకు తిరిగి మీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. సో అలా కాకుండా మీకు ఇంకొక ఆప్షన్ ఉందండి. అదేంటి అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లేకపోతే వీటినే నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ అంటారు. సో ఈ నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ అయితే ఉన్నాయో ఆ నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టాన్ కీపర్కి కానీ లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్కి కానీ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్. సో ఇటువంటి వాటికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే అప్పుడు మీకు ఏం జరుగుతుంది అని అంటే మీ యొక్క వ్యాలెట్స్లో అంటే టాన్ కీపర్ వ్యాలెట్లో ఖచ్చితంగా మీ దగ్గర టాన్ కాయిన్ అనేది ఉండాలి. సో ఈ టాన్ కాయిన్ అనేది మీ దగ్గర ఉంటేనే మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ని మొదటగా టాన్ కాయిన్ గ్యాస్ ఫీజ్గా యూజ్ చేసి టాన్ కీపర్ వ్యాలెట్కి పంపించుకొని కావాలంటే అక్కడి నుంచి మీరు ట్రస్ట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ కానీ లేకపోతే మళ్ళీ తిరిగి బైబిట్, బైనాన్స్ ఇటువంటి మీకు మీ దగ్గర ఏ ఎక్స్చేంజ్ అయితే ఉంటుందో వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలా 2 రకాల ప్రాసెస్లు అనేవి ఇచ్చారనమాట. మొదటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈరోజు మనం చేయబోయేది అంటే బైబిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడము. సో బైబిట్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీకు గ్యాస్ ఫీజ్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా మీరు ఎర్న్ చేసినటువంటి డాగ్స్ టోకెన్స్లో నుంచి 2 to 3% మేబీ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కట్ అయ్యి రిమైనింగ్ టోకెన్స్ మీ ఎక్స్చేంజ్కి వస్తాయి. కాకపోతే మీ ఎక్స్చేంజ్కి టోకెన్స్ రావాలంటే మీకు ఖచ్చితంగా ఏముండాలి అని అంటే ఇక్కడ టెలిగ్రామ్ వ్యాలెట్ కానీ టాన్ కీపర్ వ్యాలెట్ కానీ ఉండాలి. దాని తర్వాత బైబిట్ ఎక్స్చేంజ్ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో రెండో టైప్ అనేది ఏదైతే ఉందో దీంట్లో మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇది 20వ తేదీ వస్తుందండి, ఈరోజు రాదు. మీకు ఇక్కడ గ్యాస్ ఫీజుగా పర్సెంట్ అనేది కట్ అవ్వదు. టాన్ కాయిన్ ఏదైతే ఉందో అది మాత్రం కట్ అవుతుంది. ఆ టాన్ కాయిన్ మీకు టాన్ కీపర్ వ్యాలెట్లో కానీ టాన్ వ్యాలెట్లో కానీ ఉంచుకుంటే ఖచ్చితంగా టాన్ కీపర్ వ్యాలెట్ అయితే ఉండాలి. సో టాన్ కీపర్ వ్యాలెట్కి మీరు విత్డ్రా చేసుకొని అక్కడి నుంచి మీరు కావాలంటే ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ వాటికి మీ డాగ్స్ టోకెన్స్ అనే వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదేనండి సింపుల్ అప్డేట్ ఏ విధంగా మనకు విత్డ్రాల్ అనేది ఉండబోతుంది అనేసి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.